నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణ కాంగ్రెస్లో జంపింగ్ల చిచ్చు ఇంకా చల్లారలేదు. తనకు తెలియకుండా జగిత్యాల ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడంపై అలక వహించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా విషయంలో తగ్గటం లేదు. పలు దఫాలుగా మంత్రులు వెళ్లి బుజ్జగించినా ఆయన మాత్రం బెట్టు వీడటం లేదు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వరుసగా ఎమ్మెల్యేలు చేజారటంపై పార్టీ అధినేత అప్రమత్తమయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో పార్టీ అగ్రనేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ మరింత బలహీనపడకముందే తగిన చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్కు ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. ఇంతకీ తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ హయాంలోని సీన్నే కాంగ్రెస్ రిపీట్ చేస్తోందా? రానున్న ఎన్నికల్లో పరిణామాలు ఎలా ఉండనున్నాయి? ఇవి అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, తెలంగాణలో జంపింగ్ రాజకీయాలు ఊపందుకున్న నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ను ప్రారంభిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ సీనియర్ నేత అల్జాపూర్ శ్రీనివాస్ గారు. వారితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కాసేపట్లో కాంగ్రెస్ నేత హాజరవుతారు. మొదట మనం బీజేపీ సీనియర్ నేత అల్జాపూర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. అల్జాపూర్ శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కార్. రైట్ సార్, ఏమనిపిస్తుంది సార్? తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా వలసలు, ఆపరేషన్ ఆకర్షలు అవన్నీ చూశారు తెలంగాణ ప్రజలు. మార్పు కోరుతూ కాంగ్రెస్కు అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆపరేషన్ ఆకర్ష్ ఆగలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా వలసలను ప్రోత్సహిస్తున్నాడు బీఆర్ఎస్ నుంచి. మొత్తం ఎపిసోడ్ చూస్తే ఏమనిపిస్తుంది సార్? ఇది కొత్త కాదు కదా నరేష్ గారు, కేసీఆర్ గారు నేర్పిన పాఠమే కదా. 2 దఫాలుగా అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు టిఆర్ఎస్ కి సఫిషియెంట్ మెజార్టీ ఉన్నప్పటికీ కూడాను మొదటిసారి 63, రెండవసారి మరి 88 మంది గెలిచినా వారికి దాహం తీరలేదు, ఆశ తగ్గలేదు. ఇతర పార్టీని మొత్తం కూడా లొంగ తీసుకొని ఆ పార్టీని బ్రేక్ చేసి వారి పార్టీలో కలుపుకున్నారు. ఆ పార్టీలేమో స్పీకర్ గారికి కంప్లైంట్ ఇచ్చినారు, కోర్టుకు పోయినారు. కోర్టులో కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిస్పోజ్ చేయండి అని చెప్పేసి స్పీకర్ గారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏమి స్పందించారు స్పీకర్ గారు? అప్పుడు ఇదంతా కూడా ఇల్లీగల్, అన్యాయం అని చెప్పి, అక్రమం చెప్పేసి విషయము అర్థం కాలేదా? ఇప్పుడు గుర్తుకొచ్చి మళ్ళా కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకొస్తున్నారు, సమాయత్తం అవుతున్నారు. ఇదంతా వార్ బీఆర్ఎస్ తేడా ఏం లేదు నరేష్ గారు. ఓకే, ఇవాళ రాజకీయాలు మొత్తంగా కూడా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఈ దల్ బదల్ భజన్ లాల్ యొక్క ప్రోగ్రాం మొత్తం, దల్ బదల్ కార్యక్రమాలన్నీ కూడాను ఎవరైతే ఈ రకంగా అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారో, డబ్బుల కోసమో, పదవుల కోసమో, లేదా ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులకు పొలిటికల్ గా అకామిడేషన్, అసైలం కోసమో పోయే వాళ్ళ గురించి ప్రజలకు బాగా అర్థమైంది. రాబోయే కాలంలో వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్తారు. ఇవాళ మాకు కొత్త కాదు ఇది. ఇవాళ 5 చేరినారు బీఆర్ఎస్ నుంచి, ఇంకా 20 చేరినారు. మనం చెప్పలేని పరిస్థితి, డెఫినెట్ గా చేరే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో బలోపేతం అవుతాం, మేము మళ్ళా పునరుజ్జీవనం అవుతాం మేము అని ఆశిస్తే మాత్రం అది అత్యాశనే అవుతుంది. ఆ పార్టీకి నూకలు చెల్లినాయి. ఈ రాష్ట్రంలో తెలంగాణ వాదం ద్వారా మీ యొక్క కుటుంబం కోసము, మీ యొక్క వంగ మాగదుల కోసం ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచిపెట్టిరో ప్రజలకు అర్థమైంది. కాబట్టి తెలంగాణ వాదం ప్రజల మనసులో ఉన్నప్పటికీ మీలాంటి స్వార్థపర పార్టీ నాయకులకి ఏ కోశాన్ని కూడా ప్రజా మద్దతు లభించదు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే కాలంలో మీరు అనుకోవచ్చు కాక, మాకు 39 సీట్లు ఇచ్చింది ఈ యొక్క రాష్ట్ర ప్రజానికం. కాబట్టి మేము చాలా పెద్ద పార్టీ, ఈ రాష్ట్రంలో రాబోయేది మళ్ళా మేము వస్తాం, మళ్ళా ఎట్లా అధికారులకు వస్తాం అట్లా మేము ప్లాన్ చేసుకుంటున్నాం అని చెప్పి చెప్పుకుంటున్నారే. మర్చిపోండి, 3 మాసాలు 4 మాసాల్లో మీ యొక్క 37.5 నుంచి ఎట్లా డ్రాస్టికల్ గా 15% పడిపోయారో పార్లమెంట్ ఎలక్షన్ లో చూస్తాం మనం. ఇక రాబోయే కాలం చూడండి,
మీకు టికెట్లు అడిగే వాళ్ళు ఉండరు జడ్పీటీసీ ఎలక్షన్ల కోసం, ఎంపీటీసీ ఎలక్షన్ల కోసం. ఎంపీ ఎలక్షన్ కి టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత బీఫామ్ తీసుకున్న తర్వాత బీఫామ్ తో పాటు ఆరు కడియం శ్రీహరి గారి యొక్క కూతురు కావ్య డబ్బులు తీసుకొని పోయిన తర్వాత పార్టీ మార్చి బీఫామ్ తీసుకుని కాంగ్రెస్కి వెళ్ళి, ఇంతకన్నా ఇంకేముంటే అవమానం చెప్పండి. ఇంతకన్నా ఈ పార్టీ డిక్లేర్ కావడం కన్నా ఇంకేముంటది. కాబట్టి ఇవాళ జీవన్ రెడ్డి గారు రాజీనామా చేస్తున్నట్టు, చేసినట్టు, చేయబోతున్నట్టు కాంగ్రెస్ చేతులు అవంతా కూడా డిమాండ్ క్రియేట్ చేసుకోవడానికి జీవన్ రెడ్డి గారు ఏ పోషణ కూడా వదిలి పోరు. ఆయనకు చెప్పకుండా సంజీవ్ గారిని, డాక్టర్ సంజయ్ గారిని జాయిన్ చేయించుకోవడం తాత్కాలికన్నారు. వారు మళ్ళా దాని కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు మళ్ళా సముదాయించుకుంటారు, వాళ్ళు అడ్జస్ట్ చేస్తామని చెప్తారు, ఇంకో ఏదో పదవి ఇచ్చుకుంటారు తప్ప అంత ఈజీగా వదుకోరు. ఆయన కూడా పోడు అని నాకు సంపూర్ణ విశ్వాసం. రైట్ రైట్ ఓకే. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే నమస్తే. రైట్ సార్, గతంలో మీరు ప్రయోగించిన ఆపరేషన్ ఆకర్ష్ ఆయుధమే ఇప్పుడు తిరిగి మీకు తగిలే పరిస్థితి కనిపిస్తూ ఉంది కదా. ఇప్పటికే 5 మంది మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుడికి చేరారు, ఇంకా మరికొంతమంది అదే బాటలో ప్రయాణిస్తారు అన్న అంచనాలు ఉన్నాయి. ఏంటి, ఎట్లా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ దీన్ని? మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు, శ్రీనివాస్ రెడ్డి గారికి నమస్తే. ఇది ఏదో బిఆర్ఎస్ పార్టీ గతంలో టిఆర్ఎస్ గా ఉన్న పార్టీ మొదలుపెట్టింది ఈ కార్యక్రమం అంటున్నారు. అది తప్పు నేను అంటున్నాను. ఎందుకంటే నిజం మారదు, సత్యం మారదు. ఒక మాట అయితే నిజం ఏంటంటే, మేము గెలిచినాం. తొలిసారిగా మేము అధికారంలోకి వచ్చినటువంటి 2014లో మేము వచ్చిన తర్వాత వలసలను ప్రోత్సహించినాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్నాం. ఆనాడు మాకు వచ్చినటువంటి సంఖ్యాబలాన్ని పెంచుకున్నాం. ఏర్పాటు అయినటువంటి తెలంగాణలో ఒక రాజకీయ అస్థిరతలు, లేకపోతే పక్కనున్నటువంటి ఆంధ్ర రాజకీయ నాయకుల కుట్రలకు తావు లేకుండా ఒక సుస్థిర ప్రభుత్వాన్ని అందించాలి, ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని అందించాలి, అభివృద్ధి ముందుకెళ్ళాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీని ఉద్యమ ఆనవాళ్ళు లేకుండా, తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా తెలంగాణ రావద్దని ఆనాటి స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు టిఆర్ఎస్ గా ఉన్న ఉప ప్రాంతీయ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవడం కూడా జరిగింది, ప్రోత్సహించడం కూడా జరిగింది. అంతకుముందు టిఆర్ఎస్ పుట్టుక తర్వాత ఏ రోజు కూడా టిఆర్ఎస్ పార్టీ వేరే పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను తీసుకోలేదు. అది అనివార్యమైనటువంటి పరిస్థితిలో తీసుకున్నాం మొదటిసారి. అయితే ఈ తెలంగాణ రెండవసారి గెలిచిన తర్వాత కూడా మా పార్టీలోకి వివిధ నియోజకవర్గాల వాళ్ళ అభివృద్ధి కోసము, లేకపోతే అభివృద్ధి పేరిట మా పార్టీలోకి వచ్చింది వాస్తవమే. అయితే ఈ 10 సంవత్సరాల సుదీర్ఘ మా ప్రస్థానంలో, అభివృద్ధి ప్రస్థానం కావచ్చు, లేకపోతే అంతకుముందు 14 సంవత్సరాల ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి తీరు కావచ్చు, అంతిమంగా తెలంగాణ రాజకీయ అవసరాలు, తెలంగాణలో సుస్థిరత, తెలంగాణలో సంక్షేమం, పసిబిడ్డను ఎదిగే క్రమంలో తీసుకున్నటువంటి రాజకీయ అంశాలుగా మేమైతే చూసినాం. ఈరోజు మరి నిజంగా ఒక మార్పు కావాలి, లేకపోతే మేము చేసింది తప్పనంటారా ఒప్పనంటారా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి రాలే, బీజేపీ నుంచి మాట్లాడుతున్నటువంటి నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఏమంటే వాళ్ళు చెప్పాలి. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చేస్తున్నది తప్పా ఒప్ప, లేకపోతే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది తప్పా ఒప్ప. నిజంగా మేము చేసింది తప్పే అని ఎవరైనా దాన్ని అని తప్పుగా భావిస్తే ఈ రోజు జరుగుతున్నది ఏంటి అంటే, రాజకీయాలలో కేసీఆర్ గారు ప్రతిపక్షం లేకుండా చేసిండ్రు. అందుకే ఈరోజు అధికార పక్షాన్ని కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితం అయిపోయిండ్రు అనేటువంటి పుంకాను వ్యాఖ్యలు, లేకపోతే పత్రికలలో ఎడిటోరియల్ కాలమ్స్ కావచ్చు, విశ్లేషకులు అంటున్నటువంటి మాట, వీటిని మనం తోసిపుచ్చలేము. ఐ నెవర్ డినై దీస్ వర్డ్స్. మరి ఇట్లాంటి సందర్భంలో అంటే రేపటి ఓటమికి బాట వేసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? ప్రతిపక్షాన్ని లేకుండా రాజకీయ కక్షలు ప్రోత్సహిస్తుందా? లేకపోతే పక్క రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తుందా? కొంతమంది అంటున్నారు
హైదరాబాద్ లో అప్పుడే ఆంధ్ర పెత్తనం కనిపిస్తుంది అని నాకైతే తెలియదు. ఐ డోంట్ బిలీవ్. మేము ఎప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళ కాలికి ముళ్ళితే మన పంటితోని ముళ్ళు తీస్తామన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు కూడా చాలా సంతృప్తిగా ఉండే. తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా మేము ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడబడ్డామనో లేకపోతే మాకు ఈ యొక్క ఇబ్బంది కలిగిందనో మీరు చూసిండు. మన పార్టీలో అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్ లో శ్రీనివాసం ఏర్పరచుకున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మన పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి, అంటే కరడుగట్టిన తెలంగాణ వాదంలో ఉన్నటువంటి పార్టీ ప్రాంతీయేతరులు స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్నటువంటి మా పార్టీలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి సందర్భం. ప్రాంతీయ తత్వం ప్రాంతాలుగా విడిపోయేంత వరకే, ఆ తర్వాత కలిసి ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో అంత గొప్పగా కలిసి మెలిసి బ్రతకాలనేటువంటి ఆలోచన ఇష్టం. ఏ రాజకీయ కక్షలకు తావు లేకుండే, ల్యాండ్ ఆర్డర్ లో డిఫరెన్స్ లేకుండే, ఎక్కడ కూడా ఎవరు కూడా సంక్షేమానికి లోటు రాకుండా చూస్తున్నాం. ఎక్కడ కూడా ఎవరిని నిందించలే, గత ప్రభుత్వాలను నిందించలే. మా ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వలేక అది తెలంగాణకు డబ్బులు ఇవ్వకుండా మాట్లాడితే 53,000 కోట్లు ఇచ్చిపోయినరో లేకపోతే మిగులు బడ్జెట్ ఇచ్చిపోయినరు అన్నారు. మిగులు బడ్జెట్ తోనే ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగిన తప్పు తెలివిలేని మాటలు మాట్లాడుతుంటారు. నేనంటే జెన్యూన్ గా మాట్లాడండి. మీరు ఒక అభివృద్ధికి ప్రణాళికలు వేసి మాట్లాడండి. గొప్ప అప్పు చేసి మీరు సంక్షేమాన్ని ఇచ్చినట్టున్నారు. ఈ రోజు 39,000 కోట్ల రుణమాఫీ మీద ఏ విధంగా చేయబోతున్నారు? కాంగ్రెస్ పార్టీని ఒకటే మనం ఈ రోజు డిబేట్ కావాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది కనుక తప్పిదమే అని మాట్లాడి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఈ రోజు అదే తప్పిదాలను చేస్తున్నారు. రేపటి ఓటమికి బాట వేసుకుంటున్నారు. ఇంకొక రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. ఈ రాళ్లతో కొట్టి చంపాలే అంటే వాళ్ళకి అప్పుడు ఏం భయం ఉండే? మాకు తక్కువ మంది ఎమ్మెల్యేలు వస్తారేమో, మా ఎమ్మెల్యేలను గుంజుకుంటారేమో అనేటువంటి ఆలోచనతోని రాళ్లతోని కొట్టి చంపాలన్నారు. రాజీనామాలు చేసి పార్టీలు మారాలన్నారు. ఏమైంది? ఈ రోజు పార్టీలు మారుతున్నటువంటి వ్యక్తులను రాజీనామాలు చేసి రమ్మని ఎందుకు అనటం లేదు? కొంతవరకు కర్ణాటకలో, మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అవసరానికో అనుకోని పరిస్థితుల్లో కొన్ని రాజీనామాలు చేసి స్పీకర్ గారి నిర్ణయం వల్లనో లేకపోతే సింధియా గారి అక్కడ మధ్యప్రదేశ్ నిర్ణయం వల్లనో పార్టీలకు రాజీనామా చేసి పార్టీకి వచ్చిండ్రు. మళ్ళీ గెలిచి వచ్చింది కొన్ని చోట్ల. 14 చోట్ల ప్రభుత్వాలను కూల్చివేసినటువంటి భారతీయ జనతా పార్టీ 2-3 చోట్ల మాత్రం కొంతలో కొంత న్యాయాన్ని వాళ్ళు ఫాలో అయినట్టు అంటే కొనసాగించినటువంటి తీరుంది. మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వాళ్ళు మాట్లాడినరు అన్ని మాటలు అసలు ఈ విధానం ఈ దేశంలో తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. తర్వాత నిందించిండ్రు ప్రభుత్వాన్ని. మరి నిందించిన మీరు ఈ రోజు మీరు చేస్తున్నటువంటి పని ఏంది? పక్క ఎదుటి పార్టీలో ఎవరు ఉండొద్దు అనేటువంటి ఈ దురాలోచన ఏంది? మేము ఒప్పుకుంటున్నాం. మేము ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మేము ఈ రాష్ట్రాన్ని సురక్షితంగా రాజకీయ సురక్షితంగా ఉంచాలనేటువంటి ఆలోచనతో మేము చేస్తామంటున్నాం. మరి మీరు ఎందుకు చేస్తుండ్రు? అంటే మీకు భయం ఉందా? కేసీఆర్ గారితో భయపడిపోయి కేసీఆర్ గారి పార్టీలోంచి ఎమ్మెల్యేలను గుంజుకునేటువంటి బలవంతపు చర్యలు చేపడుతున్నారా? ఇట్లాంటి ఈ సంస్కృతి ఏ రోజుకి మంచిది కాదు. వాళ్ళు నిజంగా మంచి పరిపాలన అందిస్తే ప్రజలు సంతోషిస్తారు, గొప్పగా వాళ్ళని దీవిస్తారు, భవిష్యత్తులో గెలిపిస్తారు. అంతేగాని ఈ సచ్చరిత్ర పునరావృతం కావాలంటారు. ఇలాంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ఈ చరిత్ర ఈ తెలంగాణ కాంగ్రెస్ మళ్ళీ కొనసాగిస్తుంది. ఇది ఆ పార్టీకి ఎంత మాత్రం మంచిది కాదు. పెద్దలు ఈ రోజు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు అందరి ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుతున్నారు. లీగల్ గా ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలనో ఖచ్చితంగా ఆ చర్యలు చేపడుతుంది. వారు అన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మా పార్టీలోకి ఆ పెద్ద ఆయన వచ్చినప్పుడు ఈ వయసులో పొన్నాల లక్ష్మి గారు వచ్చినప్పుడు ఈ వయసులో ఆయనకు ఏమైంది, కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసింది అని మాట్లాడిన ముఖ్యమంత్రి గారికి అంటే నేను అధికారిక హోదా నాకు లేకపోవచ్చు కానీ ముఖ్యమంత్రి గారికి స్వతంత్ర టీవీ ద్వారా మా పార్టీ పక్షాన హితవు పలుకుతున్నాం. ఇట్లాంటి చర్యలకు పాల్పడకండి, పరిపాలన చేయండి, రాజకీయ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించకండి. దేశవ్యాప్తంగా ఉన్న మీ ప్రభుత్వాలు కూలిపోయే ప్రమాదం ఉంటది, జాగ్రత్త, జాగ్రత్త.
రైట్, ఓకే. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మిట్టా నరసేగౌడ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నరసేగౌడ్ గారు నమస్తే అండి. రైట్, ఓకే. సాంకేతిక సమస్య తలెత్తినట్టుంది. మనతో పాటు బీజేపీ సీనియర్ నేత అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ చేసింది అని చెప్పి దాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి కొనసాగించింది. గత ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, వలసలను ప్రోత్సహించింది అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తిరిగి కొనసాగిస్తోంది. అంటే నిజంగా తెచ్చుకున్న తెలంగాణలో కొత్తగా నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఒక రాజకీయాలు ఉంటాయి, భిన్న రాజకీయ సంస్కృతి ఉంటుంది అని చెప్పి కూడా గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు. కానీ ఆ హామీలు ఏవి కూడా తెలంగాణలో అమలు కావట్లేదు. కేవలం ప్రతిపక్షాలు లేకుండా చూసుకునేందుకే అధికార పక్షాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ వలసలను బీజేపీ ఎట్లా చూస్తుంది? అదే చెప్తున్నా నరేష్ గారు, ఏం తేడా ఉన్న రెండు పార్టీల్లో, కాంగ్రెస్ అయినా బిఆర్ఎస్ అయినా ఒకే తాను ముక్కలే కదా. ఆ కల్చర్ వేరే తేడా, రెండు పార్టీలు ఏం తేడా కొత్తదనం ఏం లేదు. అధికారం, డబ్బులు తప్ప, అవకాశవాదం తప్ప ఇంకేం లేదు. కొత్త కల్చర్, ఇదే కొత్త కల్చర్. ప్రజలు కోరుతున్నది అది. తెలంగాణ అంటే ఇట్లా ఈ గ్రూప్ తగదాలు, పార్టీలు మార్చుకోవడాలు, దోచుకోవడాలు, అనేక రకాలుగా ఫ్యామిలీ మొత్తంగా రూల్ చేసుకోవడాలు, డెమోక్రసీని కూని చేసి పార్టీని ఒక రాచరికపు రాష్ట్రంలాగా తయారు చేసింది. దీనికోసం కాదు కదా. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ అది లిబరల్ పార్టీ, అనేక మంది నాయకులు దాంట్లో పనిచేస్తూ ఉంటారు. బట్ కాంగ్రెస్ పార్టీలో కూడా అడ్మినిస్ట్రేటివ్ కొత్తదనం ఏం లేదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైతే పాటిస్తూ వస్తున్నదో, గత 50 సంవత్సరాలుగా ఆ పార్టీలో ఉన్నటువంటి కల్చర్ అయితే ఉన్నదో అదే ఉన్నది, కొత్త లేదు. ఇవాళ ఎవరండి రేవంత్ రెడ్డి గారు? నిన్నటిదాకా ఫస్ట్ టిఆర్ఎస్, దాని తర్వాత టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్. కేసీఆర్ గారు ఎవరు? వారు కూడా అంతే, మొదలు కాంగ్రెస్, దాని తర్వాత టీడీపీ, దాని తర్వాత టిఆర్ఎస్. ఏం తేడా ఉంది వాళ్ళ పనిలో తేడా ఉందా? సిద్ధాంతంతో తయారు చేసి ప్రజల ముందు పెట్టారు ఆయన వైట్ పేపర్, లేదా అనుభవరీత్యా పని చేసి చూపించిన తేడా? ఏం తేడా చూపించినారు. హమ్ కిసిసే కమ్ నహీ అని చెప్తారు హిందీలో. నేను ఎవరికి తక్కగాను అనే ఒక లైన్ ఆయన బాట చూపించాడు కేసీఆర్. దోపిడిలో డెమోక్రసీ కూని చేసి ఫ్యామిలీ రూలో, లేకుంటే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు, ఎంపీలకు బానిస బతుకు చూపించింది తప్ప ప్రజల కోసం మేము చేసే రెండు పనులు పెద్దాయి. అవన్నీ న్యాయంగా ఇమాందారుగా చేసిందంటే కేసీఆర్ గారు. ఇవాళ అదే కుంపం వచ్చింది వాళ్ళ కాళేశ్వరం పేరు మీద, అదే కుంపం ఇచ్చింది భగీరథ పేరు మీద. అదే ఇవాళ అహంకార ధోరణితో నేను ఏం చేసినా నడుస్తుంది అనే ఒక ఆలోచనతో, దురహంకారంతో చేసినటువంటి ఒక టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు. బిడ్డ నేనేం తక్కనా, మా అన్న మస్తు దోచుకుంటుడు, అనేక ఎకరాలు, వేల ఎకరాలు వాళ్ళు రీసెర్చ్ చేసుకుని నేను కూడా ఎందుకు సంపాదించద్దు అని ఆమె వ్యాపారం చేస్తూ ఆమె కూడా ఈ లిక్కర్ దండల ఏం గౌరవప్రదమైనటువంటి పని చేసి ప్రజల ద్వారా గౌరవం పొందినారా? లేదే. కాంగ్రెస్ కూడా అంతే ఉన్నది. కాంగ్రెస్ కూడా ఎందుకు ఈ దేశంలో అధికారం కోల్పోయింది? కాంగ్రెస్ పార్టీ ఏ కారణం చేత కోల్పోయింది? ఏం ఘనకార్యం కోల్పోయింది? ఏం ఘనకార్యం చేయలే కదా. అవినీతిలో సింగ్ గారి యొక్క హయాంలో బయటపడ్డటువంటి ఒక అవినీతి కుంభకోణాలు ఒక్కటి కాదు, రెండు కాదు, అనేక రకాలుగా బయటపడ్డ కారణంగా ప్రజలు చూసి విసికి వేసారి కాంగ్రెస్ పార్టీని మొత్తం అవుట్ చేయడం జరిగింది. ఎక్కడ కోలుకోలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. 1984లో గెలిచిన తర్వాత ఇందిరాగాంధీ గారు అసాసినేషన్ అయిన తర్వాత గెలిచిన సీట్ వల్ల డిక్లైన్ అవుతూ వచ్చింది తప్ప 200 క్రాస్ కాలేదు. వాళ్ళకేం కల్చర్ ఉంది? పరానా జీవిలాగా అనేక పార్టీతో ఆ చిన్న పార్టీగా వీళ్ళయి పెద్ద పార్టీ, ప్రాంతీయ పార్టీ పెద్ద దిక్కై వాళ్ళు బతికిస్తే కాంగ్రెస్ పార్టీ బతుకుతా ఉన్నది. లేకుంటే యూపీలో గెలిచే పార్టీ ఒకటి రెండు కానీ ఎక్కడ గెలవలే. కానీ ఎక్కడ గెలిచిందంటే ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, ఎంవై
ఫార్ములాతోని కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నది. ఆ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం ఇండిపెండెంట్ కాంటెస్ట్ చేసి ఓడిపోయిన సంగతి తెలుసుకున్నాం. ఆ కారణం చేత చిన్న పార్టీల మద్దతుతోని బతికి బట్టగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది తప్ప ఇంత చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ 3 డిజిట్ కు చేరుకోలేదు. మరి వీళ్ళ పార్టీని ఈ నాయకుడిని కలుపుకుంటే మాత్రం మళ్ళీ రాబోయే ఎలక్షన్ గెలుస్తారు. వీళ్ళు 5 కాదు 25 మంది చేరొచ్చు. మేము అంచనా వేస్తున్నాం, అందరిని కోరుకుంటారు. మనతో పాటు శ్రీనివాస్ గారు, మనతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మిఠా నరసయ్య గౌడ్ గారు జాయిన్ అయ్యారు. మిఠా నరసయ్య గౌడ్ గారు నమస్తే. నమస్తే సార్. నరసయ్య గౌడ్ గారు, ఏంటి ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ వలసలను ప్రోత్సహించినప్పుడు కాంగ్రెస్ పార్టీ రోడ్లెక్కింది, న్యాయస్థానాలను ఆశ్రయించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ తరహాలోనే మీరు కూడా వలసలను ప్రోత్సహిస్తున్నారు. అంటే రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకూడదా, ప్రజల పక్షాన వాళ్ళు ఫైట్ చేయకూడదా, ఏంటి మీ ఉద్దేశం? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు వలసల గురించి బీఆర్ఎస్ మాట్లాడినా బీజేపీ మాట్లాడినా అది సమంజసం కాదు. ఎందుకంటే వాళ్ళన్నీ చేసేటివన్నీ అవే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ గురించి చెప్తే ఫస్ట్ 2014లో వాళ్ళకు వచ్చినాయి 63 సీట్లు. 63 సీట్లు వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏందండి? వాళ్ళు ఒకే ఒక మాట చెప్పి, ఇది రాజకీయ పునరీకీకరణ, తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అని ఒక వార్డు పట్టుకొని మొత్తం తెలుగుదేశం, కాంగ్రెస్, లాస్ట్ కు సిపిఐకి ఒక ఎమ్మెల్యే ఉంటే ఆయనను కూడా గుంజుకున్నారు. ఎందుకయ్యా గుంజుకున్నారంటే మేము తెలంగాణను బాగు చేస్తాం, మా పార్టీ పడిపోవద్దు, అది ఇది అని ఏదో కథ చెప్పిండు. సరే, అప్పటికి మేము నమ్మినాం. ఆ తర్వాత ఏం జరిగింది 2018లో అంటే ఆయనకు 88 సీట్లు ఇచ్చారు జనం. 88 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ తీసుకుపోయి మొత్తం కలుపుకున్నాడు అందరూ. మరి ఏంటిదా ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ నుంచి 4 కాంగ్రెస్ లకు రాగానే కుయ్యో మొర్రో అని మొత్తుకుంటా ఉన్నారు. లీగల్ అంటారు, లేకపోతే సుప్రీంకోర్టు అంటారు, ఆ చట్టం అంటారు, ఈ చట్టం అంటారు. మరి ఈ చట్టాలన్నీ ఎక్కడ పోయినాయి ఆ రోజు? ఇప్పుడు అదే సార్, ఇంతకుముందు సార్ నరసయ్య గౌడ్ గారు, ఇంతకుముందు మీ ముందు మాట్లాడిన మన ప్యానెల్లో కూడా ఉన్నారు. ఇంతకుముందు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బత్తి శ్రీనివాస్ గారు చెప్తూ గతంలో తప్పిదాలు జరిగాయి, అదే మా ఓటమికి కారణమయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వలసల మీద ఆధారపడితే రేపటి ఓటమికి వాళ్ళే బాటలు వేసుకున్నట్లు అవుతోంది అని ఒక సలహా కూడా ఇచ్చారు మీకు. నరేష్ గారు, మీకు ఒక కీలకమైన విషయం చెప్తా. ఇప్పుడు ఇంతకు ముందు 63 వచ్చినప్పుడు పునరేకీకరణ వాళ్ళు ఏదైతే చేసిండ్రో, ఈ రోజు మాకు 64 వచ్చినాయి. మొన్న ఒకటి గెలిచినాం, 65 అయినాయి. 65 అయినాక కూడా మేము వేరే పార్టీ వాళ్ళు వస్తే చేర్చుకుందాం అన్న ఆలోచన పార్టీకి లేకపోయినా కూడా మొదటి రోజు ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుండి అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ 2 నెలలే ఉంటారు, మీరు నెలనే ఉంటారు, 6 నెలలే ఉంటారు, 3 నెలలే ఉంటారు. మిమ్మల్ని పడగొడతాం, మిమ్మల్ని చెడగొడతాం, మిమ్మల్ని గుంజుకుంటాం, ఇక ఈ ముచ్చట్లన్నీ మొదలుపెట్టేసారు. అంటే మేమైనా సన్యాసుల మటమా, లేకపోతే మేమైనా పిచ్చోళ్ళమండి? మా ప్రభుత్వాన్ని మేము నిలబెట్టుకోవాలన్నా వద్దా? ఓకే. కాబట్టి మేము పిలవకపోయినా కూడా వరుసగా కాంగ్రెస్ వాళ్ళు వస్తా ఉన్నారు. మేమన్నా గేట్లు బంద్ చేసినా షటర్ లేపుకొని మరి వంగబడి వస్తా ఉన్నారు. సరే, వస్తున్నారు, ఎందుకు వస్తున్నారా అంటే, అరే మేము కూడా మీరు పునరేకీకరణలో భాగంగా వస్తున్నాము, మరి మా కేసీఆర్ గారు మొత్తమే పార్టీ బంద్ అయిపోయే అవకాశం ఉంది అని చెప్పుకొని వాళ్ళు వస్తూ ఉన్నారు. మేము బలవంతంగా తీసుకోవటం లేదు, కేసులు పెట్టి బెదిరిస్తలేదు. పునరేకీకరణ ఇదే విధంగా వాళ్ళు చెప్పినటువంటి బంగారు తెలంగాణ బాపును తయారు చేసేందుకే మేము ఈ పని చేస్తున్నాం తప్పితే మేము స్వతహాగా కావాలని ఎవరిని పిలవడం లేదు. రెండో విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ విలువల గురించి మాట్లాడుతున్నారు. మరి భారతీయ జనతా పార్టీకి విలువలు వాజ్పేయి గారితోటే పోయినాయి. వాజ్పేయి గారి తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం 2014లో వచ్చిన నాయకత్వము ఏం చేస్తుందో మనందరికీ తెలుసు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను పడగొట్టడానికి ఒక నిశ తయారు చేసిరు. వాళ్ళను పక్కకు తీయడం, వాళ్ళతోటి రాజీనామా చేయించడం, వాళ్ళను కలుపుకోవడం, పార్టీని పడగొట్టడం, అంటే ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టడం. ఈ కోణములో అంటే 356 ఆర్టికల్ ఉపయోగించకుండా కొత్తది కనుక్కున్నారు. కానీ ప్రజాస్వామ్యాన్ని అయితే కురి చేసింది కదా. రెండో విషయం చెప్తా, వీళ్ళు సిద్ధాంతం దేశభక్తి అని చెప్పే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాశ్మీర్లో పీడీపీ తోటి పొత్తు పెట్టుకున్నప్పుడు ఈ సిద్ధాంతం ఎక్కడ పోయింది? పీడీపీ ఏ రోజైనా భారతదేశం గురించి పాజిటివ్గా మాట్లాడుతుందా? ఎంతసేపు పాకిస్తాన్ గురించే మాట్లాడుతుంది. మరి అలాంటి పార్టీ తోటి కాశ్మీర్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు 282, 283 మొదటిసారి వచ్చినాయి కదా. మీరు ఎందుకు పెట్టుకున్నారంటే ఏం చెప్తారు? ఏ విలువలు చెప్తారు వీళ్ళు?
రెండో ఇంకొక విషయం చెప్తా చూడండి, భారతీయ జనతా పార్టీలో విలువలు తగ్గిపోయినాయి అనడానికి నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. 2001లో అద్వానీ గారి సారథ్యంలో ఉన్నప్పుడు, అంటే ఆయన నడిచినప్పుడు గుజరాత్లో శంకర్ సింగ్ వాఘేలా పక్కకు తప్పినప్పుడు ఇదే నరేంద్ర మోడీ గారిని తీసుకుపోయి ముఖ్యమంత్రిగా చేసిండ్రు. ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఆ తర్వాత గోద్రా విషయంలో వాజ్పేయి గారు ఆయనను తీసేద్దామంటే ఆయన నిలబెట్టిండు అద్వానీ గారు. అలాంటి అద్వానీ గారిని వీరు మన ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత వీళ్ళందరినీ తీసుకుపోయి మురళీ మనోహర్ జోషి, అద్వానీ గారిని వీళ్ళందరినీ తీసుకుపోయి సలహా మండలి అని అటకెక్కిచ్చేసారు. మార్గదర్శక మండలి, మార్గదర్శక మండలిని తీసుకుపోయి లోపలేసేసారు. తర్వాత ఎప్పుడైనా మనం 2-3 సార్లు చూసినాము, అద్వానీ గారు 2 చేతులు నమస్కారం పెడితే కూడా తిరిగి నమస్కారం పెట్టలేనటువంటి విలువలు వీళ్ళంటి చెప్పేది. మొన్నటికి మొన్న వాజ్పేయి గారికి భారతరత్న అవార్డు ఇచ్చేటప్పుడు పోతే, అది ఎవరికి వీళ్ళకి ఇచ్చేటప్పుడు పోతే ఎవరని ఇప్పుడు మనం ఎవరికి ఇచ్చినాం, అయితే మనం ప్రధానమంత్రి గారేమో కూర్చున్నారు, ద్రౌపది ముర్ము గారేమో నిలబడి ఇస్తా ఉన్నారు. మరి ఏమనుకోవాలండి వీళ్ళను? అద్వానీ గారికి ఇచ్చేటప్పుడు ఏమనుకోవాలి? ఏం విలువలు ఉన్నాయనుకోవాలి? అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రపతి ఒక మహిళ, ఒక ఆదివాసీ మహిళను వీళ్ళను గుర్తించలేక, వీళ్ళను గౌరవించలేక చేసినటువంటి విలువల గురించి చెప్తుందా భారతీయ జనతా పార్టీ? ఎక్కడున్నాయి వాళ్ళకు? ఎక్కడున్నాయి వీళ్ళ విలువలు? చెప్పడానికి మాత్రమే ఉన్నాయి. వీళ్ళు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు చేస్తే చమత్కారం, మేం చేస్తే బలత్కారం అని నేను అడుగుతున్నా. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు హైకోర్టుకు పోతాడు, ఆ కమిషన్ చెల్లదంటాడు. ఇలాంటి మాటలాంటి మనం చూసేది. ఏ చట్టాల మీద విలువ ఉన్నది వీళ్ళకు? ఏ రాజ్యాంగం మీద విలువ ఉన్నది వీళ్ళకు? బీజేపీకి కానీ బీఆర్ఎస్ కు కానీ విలువలు లేవు. జంపింగ్లను ఈజీగా తీసుకుంటారు వాళ్ళు ఉన్నదే జంపింగ్ల కొరకు. మరో కీలకమైన విషయం ఏంటంటే, రాబోయే కాలంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. ఒకవేళ ఉంటే బీజేపీకి తోక పార్టీగా ఉండవలసిందే. ఆల్రెడీ వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోయినరు. 37% ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈ రోజు 17% కు పడిపోయిందంటే ఇంకెక్కడి పార్టీ అండి? వాళ్ళు బలంగా ఉన్నటువంటి మెదక్ సీటును కూడా వాళ్ళు తీసుకోలేకపోయిందంటే భారతీయ జనతా పార్టీలో దగ్గర విలీనమైనట్టుగానే భావించాలి. ఈ రోజు 35.08% ఓట్లు తెచ్చుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ను బతకనిస్తుందా? ఎక్కడైనా చూసినమా? ప్రాంతీయ పార్టీలను వీళ్ళను ఒక్కసారిగా కబలించేసి వాళ్ళు ముందుకు వచ్చినటువంటి కోకొల్ల ఉదాహరణ చూస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ చరిత్రలోకి వెళ్ళినట్టే మీరు చూడబోతారు. బీజేపీ ముందుకొచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయాలు మనం చూడబోతా ఉన్నాం. ఏమి లేని రోజే బీజేపీ సెకండ్ ప్లేస్ అని చెప్పుకున్నది. ఈ రోజు 35.08% ఓట్లు తెచ్చుకున్నప్పుడు బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 17% కు చేరినప్పుడు ఎన్నికలలో ఒక్క సీటు కూడా రానప్పుడు ఈయన మాటలు ఎవరు నమ్ముతారండి? కాబట్టి ఆ పార్టీ వదిలేసి బీజేపీకి కాంగ్రెస్ కానీ వస్తున్నారు తప్పితే మేము ఇచ్చే తాయిలాలకో పదవులకో చూసి ఎవరు రావటం లేదు. కాబట్టి నేను ఒక్కటే చెప్తుండే ఏంటంటే, జంపింగ్ల గురించి బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడితే అది ఎట్లా ఉంటదంటే గురువింద కొంచెం మాట్లాడినట్టే ఉంటది. వాళ్ళే ఎక్కువగా ఈ పనులు చేస్తా ఉన్నారు. మీరు లెక్కలు తీయండి, ఎక్కడెక్కడ ఎన్ని కూల్చిరు, ఎక్కడెక్కడ ఎన్ని చేసిరు అనేది. లాస్ట్ కు మహారాష్ట్రలో వాళ్ళ పార్ట్నర్ ఉంటే దాన్ని కూడా ఏకనాథ్ షిండేని పెట్టి చీల్చినటువంటి వీళ్లకు విలువలు ఎక్కడియండి? జంపింగ్ల గురించి బీజేపీ బీఆర్ఎస్ మాట్లాడితే ఎట్లా? లాస్ట్ కు సిపిఎంఓ ఒక్క ఎమ్మెల్యే ఉంటే వాళ్ళని కూడా గుంజుకున్నారు కేసీఆర్ గారు. వాళ్ళు ఈ రోజు చెప్తా ఉన్నారు, మేము అది చెప్తాం, మాకు నీతి ఉన్నది, మాకు రీతి ఉన్నది అంటే ఎవరు నమ్మాలి? కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తా ఉందో అది చేస్తా ఉంది. బీఆర్ఎస్ ఏది చెప్పిందో అది చేయలేదు. బీజేపీ ఏదైతే చెప్పిందో అది చేయలేదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే మొన్నటి ఎన్నికలలో 240 సీట్లకు పడిపోయిన బీజేపీ మనము చూస్తున్నాం. 52 సీట్ల నుండి 99 సీట్లకు పెరిగిన కాంగ్రెస్ ను మనం చూస్తున్నాం. భవిష్యత్ అంతా కాంగ్రెస్ దే. బీజేపీ అనేది లాస్ట్ మెట్టు మీద ఉన్నది. ఇదే లాస్ట్ వాళ్ళకు అవకాశం కాబట్టి ఎక్కువగా భుజాలు తడుకోవాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నాను. రైట్. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు. బచ్చు శ్రీనివాస్ గారు, అంటే ప్రధానంగా గత లోక్సభ, అంటే మన జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. కాబట్టి
చాలామంది ఎమ్మెల్యేలు తమకు తాముగా అధికార పార్టీ వైపు వస్తున్నారు, కానీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో మాకు అంటే తగినంత సంఖ్యాబలం కేవలం మ్యాజిక్ ఫిగర్కు 4-5 సీట్లు అధికంగా ఉన్నాం కాబట్టి ప్రభుత్వాన్ని సుస్థిరపరచుకునేందుకు ఈ వలసలను గత టీఆర్ఎస్ దారిలోనే మేము కూడా ప్రోత్సహిస్తున్నాం అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఇప్పుడు రెండు వైపులా సమస్యలు ఉంటున్నాయి కదా, ఎందుకంటే మీరు గత లోక్సభ ఎన్నికల్లో ప్రజాభిమానాన్ని చురగలేకపోయారు, అదే ఒక ప్రధాన కారణంగా కూడా ఎమ్మెల్యేలకు కనిపిస్తోంది పార్టీ మారేందుకు. నరేష్ గారు, నేను ఒక్క విషయం చెప్తాను. నేను చాలా మాట్లాడినా మొట్టమొదట నేను నా ఉపోద్ఘాతంలో నేను చాలా మాట్లాడాను. అంటే బియాండ్ ద లిమిట్, అంటే యాక్సెప్టెన్స్ ఈజ్ కంపల్షన్. యాక్చువల్లీ నేను కాదు అని అంటే గడిచిన గతం ఎవరు కూడా మర్చిపోరు, జరిగిన వాస్తవాన్ని ఎవరు కూడా చెరపలేదు. కాబట్టి వాస్తవాన్ని ఒప్పుకునే వ్యక్తులలో నేను ఒకటి, అవుట్ ఆఫ్ పార్టీ అండ్ అవుట్ ఆఫ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పీపుల్. అయితే నేను ఏమంటున్నా, ఇప్పుడు వాళ్ళు ఏవేవో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మిట్టా నర్సన్ ఏమంటున్నారంటే మా పార్టీ వేరే వాళ్ళు మాట్లాడితే కురిగింద గింజ ఏంటో చాలా మాట్లాడిండ్రు, మేము చాలా గొప్పలము, ఎవరిని రమ్మంటలేము, వాళ్ళే వస్తారు. ఇవన్నీ కామన్ డైలాగ్స్ అని అంటున్నాడు. ఇది మామూలుగా రాజకీయంగా చేసేటువంటి వ్యాఖ్యలుగా వీటిని పరిగణించాలి. ప్రజాస్వామ్య విలువలను పెంచాలి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి, సమాజంలో పడిపోతున్నటువంటి రాజకీయ నాయకుల విలువలు పెంచాలి అని అనుకునేటువంటి ఏదైనా నిజంగా మానవీయ విలువలు ఉండి నైతికత నిబద్ధత అనేటువంటిది ఉంది, అట్లాంటివి మేము పెంపొందిస్తాము అనే వ్యక్తులు నిజంగా పడిపడొచ్చి మీద పడ్డా కూడా తీసుకోరాదు అంట. నేను అట్లా అవసరం లేదు అంట. మీరు అన్నారు కదా 62 వచ్చినప్పుడు 63 వచ్చినప్పుడు వాళ్ళు నిలదొక్కుకోవడానికి తీసుకున్నా అని అన్నాడు. అంటే ఈ రోజు మీరు పడిపోతాం అనేటువంటి భయం మీకు కూడా ఉందా? ఆ రోజు మేము ఆంధ్ర పెట్టుబడిదారుల నుంచి, ఆంధ్ర రాజకీయ నాయకుల నుంచి వాస్తవానికి టిఆర్ఎస్ పార్టీగా ఆ రోజు ఖచ్చితంగా ఆ భయం నుంచి వలసలను ప్రోత్సహించింది. గతంలో కాంగ్రెస్ చేసినటువంటి పనినే మేము చేసినామని మళ్ళీ కూడా చెప్తున్నాం. అంటే ఈ రోజు మీరు చేసిన పని, ఈ దేశంలో మీరు చూపించిన తోవ అది కొనసాగిస్తారు, ఇది ముందుకు ఇట్లనే తీసుకెళ్దామని మీరు అనుకుంటుండ్రేమో. తెలంగాణలో దీన్ని మీరు ప్రోత్సహిస్తే దేశవ్యాప్తంగా మీరు ఎక్కడైతే అధికారంలో ఉన్నారో మీకు బలమైన ప్రత్యర్థి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ, మీరు కళ్ళు మూసుకొని తెరిచే లోపల మీ ప్రభుత్వాలు కూలిపోతాయి. ఎంత బలంగా ఉన్నా మీ ప్రభుత్వాలను కూల్చివేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికే మీ ముఖ్యమంత్రి పదే జాతీయ ప్రభుత్వ పెద్దలను కలిసి సఖ్యతతోని ఎందుకుంటుండు అంటే ఇక్కడ ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అవుతుంది భాజపాతోనని మీరు ముందే వాళ్ళతోని స్నేహపూర్వకంగా మెలుగుతున్నారు, భయం నీడలో బ్రతుకుతున్నారు. ప్రభుత్వంలో మీ పార్టీల వాస్తవ ఒక నిజం, ప్రజాస్వామ్యం పేరిట, అంతర్గత ప్రజాస్వామ్యం పేరిట కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు, వర్గ రాజకీయాలు, లేకపోతే అధిష్టానాన్ని ధిక్కరించేటువంటి పరిస్థితులు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఆ తంతు ఎప్పటికీ కొనసాగుతుంది. అందుకోసమే ఆ భయంతోనే ముఖ్యమంత్రి గారు ఈ పనులు చేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు మీరు చెప్పగానే చెప్పింది. అవును, ఇంకొక మాట, అధిష్టానం తీసుకున్న నిర్ణయం, మీ నిర్ణయాన్ని మీ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులైనటువంటి జీవన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు, వెళ్ళిపోతా అంటున్నారు, మీరు బుజ్జగిస్తున్నారు. మీరు చేసిన పని ఒకటి తప్పైతే మీ పార్టీ నాయకులు మిమ్మల్ని ఎదిరిస్తున్నారు. నిజంగా మా పార్టీ నాయకుల్ని, మా పార్టీలో ఏ రోజు కూడా ఎవరు కూడా ఈ కేసీఆర్ గారు చేసినటువంటి పనిని ఈ 24 సంవత్సరాలలో సమర్థించుకుంటూనే వచ్చింది. అందుకే తెలంగాణ కూడా వచ్చింది, అందుకే తెలంగాణ అభివృద్ధి చెందింది, అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించింది, ప్రాజెక్టుల నిర్మాణం చేసుకోగలిగింది, రాష్ట్ర రహదారుల నిర్మాణం చేసుకోగలిగింది, హైదరాబాదు గొప్ప అభివృద్ధిని సాధించగలిగింది, ఇన్ని విదేశీ పెట్టుబడులను తీసుకొని రాగలిగింది, విదేశీ కంపెనీలను తీసుకురాగలిగింది. మీరు ఏమి చేయలేకపోతున్నారు. ఎంతసేపు ముఖ్యమంత్రిగా నిలదొక్కునేటువంటి ప్రయత్నం, మంత్రులుగా నిలదొక్కునే ప్రయత్నం, మంత్రులు ముఖ్యమంత్రి కోసం చేసేటువంటి ఆరాటం, పోరాటం, అందులో భాగంగానే ఈ వలసల మీద మీ వలసల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి వలసలను ప్రోత్సహిస్తున్నటువంటి తీరు. కనీసం రాహుల్ గాంధీ గారైనా నిజంగా ఆయన మారింది అనుకుంది.
చాలా మంది పాపం రాహుల్ గాంధీ గారిని దేశవ్యాప్తంగా అంటే కాంగ్రెసేతర పార్టీలు ఆయనను ఘోరమైనటువంటి పదాలతోని అవమానించినటువంటి సందర్భాలు చూసినాం. అది బాధాకరమైనటువంటి అంశం. తర్వాత క్రమంలో జోడో యాత్ర పేరిట దేశవ్యాప్తంగా ఆయన చేసినటువంటి పాదయాత్రలు కావచ్చు, లేకపోతే పార్టీని కొంత పట్టాలెక్కించినటువంటి తీరు కావచ్చు, ఈరోజు 55, 54 నుంచి 99కి తీసుకెళ్లినటువంటి పరిస్థితులు కావచ్చు, దేశవ్యాప్తంగా ఇండియా పేరిట కూటమిని ఏర్పాటు చేసి కొంత ఒక 220 స్థానాలకు వాళ్ళు చేరినటువంటి తీరు కావచ్చు. ఇట్లాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు కనీసం ఇట్లాంటి పనులను ప్రోత్సహించకుండా ఉంటే బాగుంటుందేమో, అధిష్టానం జోక్యం చేసుకొని కేంద్ర నాయకత్వము ఈ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి పనులను ప్రోత్సహించకుండా ఉంటే బాగుంటుంది. పదే పదే బీఆర్ఎస్ చేసింది, లేకపోతే సిఆర్ఎస్ చేసింది, లేదా బీజేపీ చేసింది, మన అందరం ఇట్లనే మాట్లాడుకుంటూ పోతే రాజకీయ నాయకులకు విలువలు లేకుండా పోతాయి. ఇప్పటికే పొలిటీషియన్ కమ్మంటే ఎవరు అయితలేరు. చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా పాలిటిక్స్ లోకి రావట్లేదు, కనీసం ఓటేయడానికి రావట్లేదు. ఎందుకు? మన ప్రవర్తన, యాటిట్యూడ్ ఆఫ్ ది పొలిటీషియన్. మీరు పట్టణ ప్రాంతాలలో 30% అంటే ఎంత దయనీయ స్థితికి దిగజారిపోయింది నాయకులు. అంటే మనంతటా మనం ఎన్నికయి మనం రాజ్యాన్ని కొనసాగిద్దాము, పోదాము, ఇట్లనే చేసుకుంటా పోదాము, నువ్వు చేసినావు నేను చేసిన నువ్వు, మన ఇద్దరితో పాటు పక్క ఆయన చేసిండు, ఈ పద్ధతి ఈ సంస్కృతి మంచిది కాదు. అవును, ఈ సంస్కృతి ఎవరు చేసినా తప్పే, మీరు చేయలేదా అని మళ్ళీ మీరు నన్ను ప్రశ్నించవచ్చు. ప్రశ్నకు సమాధానం ఆల్రెడీ ఉంది. అవును, చరిత్ర అంటే గతం ఎవరు మర్చిపోలేరు. వాస్తవంలో బతకండి, భవిష్యత్తుకు మంచి పునాదులు వేసుకోండి. కానీ ఈ పనికి మాలిన రాజకీయాలు చేస్తూ ప్రశ్నించే వ్యక్తులు ఉండొద్దు, ప్రతిపక్షం ఉండొద్దు, లేకపోతే గతంలో చేసినటువంటిది మేము చేస్తాం అంటే ఈ ప్రతీకార చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా ప్రజలు హర్షించారు. నేను మొన్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కూల్చడాలు, దానికి ప్రతిగా హైదరాబాద్ లో కూల్చడాలు, లోటస్ పాండ్ కూల్చడాలు, ఈ కూల్చడాలు ఏందండి? అవును, ఆయన చేసి, జగన్మోహన్ రెడ్డి గారు చేసి, ఇక్కడ మళ్ళీ ఈ ప్రభుత్వం నేను ఇంతకుముందే అన్నా, పరోక్షంగా ఇది ఆంధ్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి, అక్కడ ముఖ్యమంత్రి గారికి సూచనలు ఇచ్చి రాజకీయం చేస్తున్నారు అని. ముఖ్యమంత్రి గారికి తెలియకుండా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది అదేంది అక్రమ నిర్మాణాలు జరిగినాయని కూల్చేసారు. ఏం జరుగుతుంది? ఇది ఏం రాజకీయం? నువ్వు కూల్చినావు, నేను కూల్చుతా, ప్రజలకు ఏమొస్తుంది? ప్రజలకు మంచి జరగాలి కదా, ప్రజలు హర్షించరు. మీరు పక్క రాష్ట్రంలో 11 మందిని గెలిపించిండ్రు, అసలు ఊహకందని రిజల్ట్ అని మీరు అనుకుంటారు మేము శాశ్వతంగా ఉంటామేమో అని. బీఆర్ఎస్ అనుకుంది ఖచ్చితంగా మేము 20 సంవత్సరాల పరిపాలన చేస్తామని. ప్రజలు మమ్మల్ని 10 సంవత్సరాలుగా తిరస్కరించిండ్రు. అద్భుతమైన పరిపాలన అందించినా కానీ ఏదో లోపం జరిగింది, మార్పు కోరుకున్నారు. మీ మార్పు పాలన ఇదేనా ఏంది? ఈ మార్పు కాదు మీరు చేయాల్సింది, మమ్మల్ని మరిపించే పరిపాలన. నేను పదే చెప్తున్నా, మమ్మల్ని మరిపించే పరిపాలన. మేము సచివాలయం కట్టినాం, అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టినాం, ప్రగతి భవన్ కట్టినాం, లేకపోతే కాళేశ్వరం కట్టినాం, లేదా మిషన్ భగీరథ తీసుకొచ్చినాం. సరే, అందులో లోటుపాట్లు ఉన్నాయి, లేకపోతే అది తప్పు జరిగింది, ఒప్పు జరిగింది, గొప్ప నిర్మాణాలు చేసినాం. 10 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి యాదాద్రి నిర్మాణం చేసినాం. వీటికి ధీటుగా పనులు చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏ పల్లెకి వెళ్ళినా, మీరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి ఓ 10-20 కిలోమీటర్లు వెళ్ళినా, హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్లు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీకు ₹1 ధర పలికేటువంటి విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ అంటే అంత గొప్పగా సాధించింది. ఈరోజు తెలంగాణలో 4 నెలల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా అది మొత్తం ఎంటైర్ మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ మార్కెట్ సలబడిపోయింది. దీంట్లో ధ్యాస పెట్టాలి. అంటే నేను అవసరం వచ్చే అంశాల మీద శ్రద్ధ పెట్టాలి. మాట్లాడితే నిధులు లేవు, మాట్లాడితే 7 లక్షలు అప్పు చేసి మీరేం చేసిరు? 30,000 కోట్ల రూపాయలు 4 నెలలకు చేయలే, 35,000 కోట్లు అద్దెచ్చి మొత్తం 70,000 కోట్లు చేయబోతున్నారు కదా 6 నెలలకే, 4 నెలలకే. ఇంకా 6 నెలలకి ఎంత అవుతుందో తెలియదు. మళ్ళీ మాట్లాడితే గత ప్రభుత్వం చేస్తారయ్యా, గత ప్రభుత్వం సరిదిద్దుకో చేసిన వాటిని సరిదిద్దుకొని గొప్పగా పాలించాలి. అదే కదా మీ తెలివితేటలు. అది చేయకపోతే మీకు పరిపాలన రాదన్నట్టే, పరిపాలన ఓడిపోయినోడు ఎంపైర్ రాంగ్ అన్నట్టే. పరిపాలన చేయడం
చేతగాక పక్కోళ్ళ మీద నెపం నెట్టివేయడం, ఎదుటి పార్టీలు చేసిందని, Right, sir. గత ప్రభుత్వాలు చేసిందని మీరు మాట్లాడడం సబబు కాదు. రైట్ రైట్ ఓకే నేనైతే హితవు పలుకుతున్నాను. Right, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఇట్లాంటి వాటిని ప్రోత్సహించొద్దు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి విషయాలు చేయకూడదు. అది ఎవరైనా సరే, ఒక పొలిటీషియన్ అంటే ఒక లెక్చరర్ కో ఒక టీచర్ కో Right. ఉన్న విలువలు తేవాలి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు లాంటి ఒక ఉపాధ్యాయుడు రాష్ట్రపతి అయిండు అంటే రాజకీయ నాయకులకు అంత గొప్పతనం ఉంటది అనేటువంటి విలువలు వచ్చే విధంగా ప్రవర్తించాలి తప్ప కానీ Right. దినదినము దిగజారే పనులు చేసేయడం మాత్రం మంచిది కాదని చెప్తున్నాను. రైట్ రైట్ ఓకే రైట్ మనతో పాటు అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు వలసలకు సంబంధించి బీజేపీ ప్రిన్సిపల్గా వాళ్ళు పార్టీకి వాళ్ళ ఎమ్మెల్యే పదవులకు ఎంపీ పదవులకు రాజీనామా చేసిన తర్వాతనే బీజేపీలో చేర్చుకుంటుంది. అది కూడా చాలా వ్యూహాత్మకంగా జరుగుతుంది కదా. ఎలక్ట్ అయిన ప్రభుత్వాలను కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ మధ్యప్రదేశ్లో కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఆ తర్వాత ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి తిరిగి మీరు అధికారంలోకి వస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు కూడా వలసలను ప్రోత్సహిస్తున్నారు కదా. కేంద్ర ప్రభుత్వంగా ఆదర్శంగా ఉండొచ్చు కదా మీరు. ఇది ప్రోత్సహించడం కాదు, ఆ గవర్నమెంట్ లో ఉన్నటువంటి కొద్దిమంది ఎమ్మెల్యేలు ఆ గవర్నమెంట్ యొక్క పనితీరు సరిగా లేక, ఆ నాయకత్వం యొక్క పనితీరు సరిగా లేక, అక్కడ పొజగలేక ఉండలేక బయటకు వచ్చే తరుణంలో బీజేపీలో చేరతామని చెప్పి ముందుకు వస్తుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే మేము తీసుకో, మా యొక్క విధానం మీరు రాజీనామా చేసి పార్టీలో చేరుతా అంటే చేరండి, మళ్ళీ పార్టీ టికెట్ ఇస్తే ఎలక్షన్ లో కాంటెస్ట్ చేయండి, గెలుస్తారా ఓడతారా తర్వాత విషయం. బట్ యాజ్ ఆఫ్ నౌ మేము ఏ కోశాన్ని కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేని మేము తీసుకోము అని చెప్పి వాళ్ళని మరి రిజల్ట్ చేస్తే వాళ్ళు రిజైన్ చేసి వచ్చినారు. కొన్ని చోట్ల ఓడిపోయినారు. కర్ణాటకలో కొద్దిమంది ఓడిపోయినారు, మధ్యప్రదేశ్లో కొంచెం ఓడిపోయినారు. ఓడిపోలేదు కాదు, బట్ ఓడిపోయినా పార్టీలో ఉన్నారు, అందరు కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు. మేము ఏ సర్కార్ని కూర్చోలేదు, గుర్తుపెట్టుకున్న నరేష్ గారు. వాళ్ళంతటి వాళ్ళ అంతర్గత పోరు కారణంగానే, కొట్టాడల కారణంగానే రాజీనామా చేస్తే మాదేం తప్పు. షిండేని మేము రాజీనామా చేయించినామా? అరే ఆయన అస్మిత, హిందుత్వం యొక్క అస్మిత, మహారాష్ట్ర అస్మిత, శివాజీ వారసులం. ఈ యొక్క విషయాన్ని మాట తప్పి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని గెలిచిన తర్వాత పదవి కోసం, ముఖ్యమంత్రి కోసం జీవితాంతం బాల్ ఠాక్రే గారు ముఖ్యమంత్రి ఆశించలేదు. ఉద్ధవ్ ఠాక్రే వచ్చి ముఖ్యమంత్రి ఇస్తేనే అరే గెలిచింది బీజేపీ ఎక్కువ, సిట్టింగ్ సీఎం బీజేపీ ఫడ్నవీస్ తక్కువ గెలిచి బీజేపీని డామినేట్ చేసి మాకు రాజీనామా మాకు ఇవ్వండి అని చెప్తే ఏం న్యాయం అది? దాన్ని వ్యతిరేకించినారు వాళ్ళు శివసేన నాయకులు సింధే గ్రూపులో. దాని కారణంగానే బయటకు వచ్చినారు. బీజేపీని మోసం చేసారు ఉద్ధవ్ ఠాక్రే. హిందుత్వాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ తో పొత్తు కలుపుతా ఉన్నారు. బీజేపీ లేకుంటే ఏమైంది, కాంగ్రెస్ తో అధికారం వస్తుంది అని చెప్పి అధికారం కలుపుతాం. ఇది సహించలేక బయటకు వచ్చినారు. ఇష్టమా? ఇక పీడీపీ గురించి చెప్పిన అంతకుముందు మిత్రుడు నర్సేగౌడ్, భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల్లో దేశభక్తి భావన పెంపొందించడం మా లక్ష్యం. కాశ్మీర్ లో అనేక వేల మంది, లక్షల మంది యువకులంతా కూడా దారి తప్పి పాకిస్తాన్ కు జై అనేవాళ్ళు, చేత బందూకు పట్టేవాళ్ళు, లేదా పిల్లల చేత స్టోన్ పెల్టింగ్ చేయించేవాళ్ళు, భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చేవాళ్ళు. ఆ యొక్క రాష్ట్రంలో బీజేపీ వెళ్ళి ఆ ప్రజలతో మమేకమై వాళ్ళతో బీజేపీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ జిందాబాద్ చెప్తున్నాయి. నాట్ ఓన్లీ ముక్తి, నాట్ ఓన్లీ పీడీపీ, ఎంటైర్ ఆ యొక్క కశ్మీర్ వ్యాలీలో వేల మంది వాళ్ళ బీజేపీకి జై అంటా ఉన్నారు. కశ్మీర్ ఎందుకు సార్, పాక్ అక్బర్ కశ్మీర్ లో వేల మంది జనాలు మోదీకి జై, బీజేపీకి జై, అది సాధ్యం, బీజేపీతో సాధ్యం అని చెప్తుర్రే. మా పనితీరు, మా ఆలోచన విధానం ఆ ప్రజలకు నష్టం ఉన్నది. కాశ్మీర్ అయితే మన రాష్ట్రమే, మన సోదరులాయ, మన సోదరుల వల్ల ముస్లిం మహిళలు బీజేపీకి సపోర్ట్ చేస్తారు, ఇంకా చేస్తా ఉన్నారు. యువకులు ఉవ్వెత్తులేసొచ్చి తిరంగా జెండా పట్టి, మనం 25 ఏళ్లలో ఎప్పుడు చూడలేదు, నర్సయ్య గారు కూడా చూసి ఉంటారు, లాల్ చౌక్ లో మరి తిరంగా జెండా ఎగరేసినట్టు సందర్భం చూడండి. కేవలం బీజేపీ వచ్చిన తర్వాత సాధ్యమైంది. వందల మంది పోలీస్ ఎస్కార్ట్ తోని
రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ పోవాల్సి వచ్చింది. అది సాధ్యం ఎట్టని చెప్పండి. బీజేపీ ఇచ్చినటువంటి కారణంగా లాల్ చౌక్ లో పోయినారు కదా, మీటింగ్ చేస్తున్నారు కదా, అంతకుముందు వందల మంది ఎవరు పోయిన లేరు అక్కడ. ఇవాళ బీజేపీ వచ్చిన తర్వాత స్వేచ్ఛగా తిరుగుతా ఉన్నారే, కాంగ్రెస్ పార్టీ తిరుగుతా ఉన్నది, ఇంకా బీఆర్ఎస్ నాయకుడు తిరగని. ఆ రకంగా దేశంలో దేశ ప్రజల్లో ఒక నూతనమైనటువంటి ఒక భావన మరి అది వచ్చే వాళ్ళు కూడా కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ వారు ఎవరైనా వస్తే బీజేపీలో మా పంచనిష్టల సిద్ధాంతాన్ని, భారతీయ జనతా పార్టీ జాతీయ భావాన్ని మరి పునికి పుచ్చుకొని తీర్థం తప్ప ఆ కాంగ్రెస్ లాగా బీఆర్ఎస్ లాగా అవకాశవాద రాజకీయాలు చేయడానికంటే ఇక్కడ 4 రోజులు వెళ్ళిపోతారట. తట్టుకోలేక మాకేం బాధలేదు, ఉన్నోళ్ళే ఉంటారు మాత్రం తట్టుకొని ఉండాలి. మనతో పాటు మిట్ట నరసింహ గౌడ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు. మిట్ట నరసింహ గౌడ్ గారు, రెండు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ మొత్తం తతంగాన్ని చూస్తే, ఒకటి జీవన్ రెడ్డి గారి ఎపిసోడ్, బయటి పార్టీ ఎమ్మెల్యే కోసం సొంత ఎమ్మెల్సీని కూడా వదులుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే సమయంలో మీ జాతీయ మేనిఫెస్టోలో ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక పార్టీ మీద ఎన్నికై మరో పార్టీలో చేరితే వెనువెంటనే వాళ్ళ సభ్యత్వం రద్దయ్యే విధంగా ఫిరాయింపు చట్టాలను బలోపేతం చేస్తామని చెప్పి కూడా చెప్పారు. కానీ ఇప్పుడు మీరే ప్రోత్సహించడము ఎంతవరకు సమంజసం? మరి నేను మొదలు మీకు ఒక విషయం చెప్పాను. ఇప్పుడు ఈ ప్రభుత్వము డిసెంబర్ 7వ తారీఖు నాడు వచ్చింది, అవును, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు 3 నెలలు ఉంటాయి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది, 15 రోజులే ఉంటుంది, పీకేస్తాం పడేస్తామని మొత్తం ఇదే మొదలు పెట్టించారు కదా. అవును, నేను అంటే ప్రజలు ఒక హోప్ తోటి కాంగ్రెస్ కు 64 సీట్లు, సిపిఐకి 1 సీట్ ఇచ్చి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయండి, మమ్మల్ని పరిపాలించండి, కేసీఆర్ పొరపాటు చేసిందని మాకు ఇస్తే, అరే ఈ స్వేరింగ్ సెరమనీ అయిపోయిందో కాలేదో ఈ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఇదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును నిలబెట్టుకుంటూ పరిపాలన చేయాలన్నా వద్దా? ఆ కార్యక్రమంలో భాగంగా, ఆ ఆలోచనలో భాగంగా వచ్చిన వాళ్ళని మేము తీసుకుంటున్నాం. కాబట్టి అందులో కూడా మేము వాళ్ళ మీద కేసు పెట్టి బీజేపీ లెక్క ఈడీను లేకపోతే సిబిఐను ఉషికొనిపో వాళ్ళని రప్పించుకుంటలేం. మేము వాళ్ళంతలా వాళ్ళు అంటే బీఆర్ఎస్ మీద ఒక నమ్మకము కోల్పోయిన పరిస్థితులలో వాళ్ళు ఎటు పోవాలో నిర్ణయించుకుంటున్నారు. కొంతమంది బీజేపీకి వెళ్తా ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్కి వస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళంతలా వాళ్ళే వస్తాం, బీజేపీకి పోయినా వాళ్ళంతలా వాళ్ళు పోయినట్టు. ఎందుకంటే కేసీఆర్ గారి మీద నమ్మకము పోయింది, పూర్తిగా పోయింది. ఎందుకు పోయిందంటే మొన్న ఎంపీ ఎలక్షన్లో వాళ్ళకు వచ్చినటువంటి ఓటు పర్సెంటేజ్ 37% ఉన్నటువంటి దాన్ని 17%కు తీసుకొచ్చిండు. సుమారు 21% స్ట్రైట్ అవే బీజేపీ గొప్ప చెప్పినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ పార్టీ నిలబడదు అనేది వాళ్ళకు ఒక అనుమానం వచ్చి వాళ్ళు ఆ పార్టీ నుంచి అందరూ వస్తా ఉన్నారు. మేము ఇప్పుడు ఈయన స్పీకర్ గా చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, అరే నేను వస్తా, నేను పెద్ద మనిషిని, మరి నేను మీ దగ్గరికి వస్తే బాగుంటుంది, ఒకసారి మా దగ్గరికి వస్తే నేను ఇచ్చేస్తా అని చెప్పి గవర్నమెంట్ పోవడం జరిగింది. ఇలా సంజయ్ కుమార్ గారి పరిస్థితి అదే. అయితే మీరు ఒక మాట చెప్పారు ఏంటంటే జీవన్ రెడ్డి గారు ఇట్లా అంటే అసమ్మతి అంటే, వాస్తవం ఏంటంటే జీవన్ రెడ్డి గారు 40 సంవత్సరాల పైచీలకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా నేత, వారు మంత్రిగా పనిచేసిరు, వారిది ఒక ఉన్నతమైన స్థానం, ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే తొందరపాటులో అవకాశం సమయం లేకపోవడం వల్ల రాత్రికి రాత్రి ఆయన వచ్చి చేరుతానన్న దానివల్ల వారితో డిస్కస్ చేయలేకపోయింది పార్టీ, వాళ్ళకి సమాచారం ఇవ్వలేకపోయింది. కాబట్టి ఆ మాత్రం వాళ్ళకంటే ప్రజాస్వామ్యం ఉంది కాంగ్రెస్ పార్టీలో, కాబట్టి తన అసంతృప్తిని వెళ్ళగక్కడంలో మేమేమో తప్పు పట్టడం లేదు. కానీ మా జీవన్ రెడ్డి గారు మా పార్టీలోనే ఉంటారు, వాళ్ళకు మంత్రి పదవి చేసిన అవకాశం ఉంది, మళ్ళీ మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. ఇది టీ కప్పులో తుఫాన్ లెక్క మా అంతర్గత వ్యవహారంగా అది సద్దుమణిపోతుంది తప్ప ఈ బీఆర్ఎస్ నుంచి పోయే వాళ్ళని పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీలో ఎవరో పోతున్నారు అన్న దాన్ని పైకెత్తడానికి కొరకు మాత్రమే ఈ తుఫాన్ లేపుతా ఉన్నారు. వాస్తవంగా జీవన్ రెడ్డి గారు ఆయన చాలా పెద్ద మనిషి, ఆయన ఆలోచన చేసిండు, ఆయన అలా మాట్లాడడం కూడా సబబే. ఎందుకంటే ఆయన ఒకసారి 2014లో జీవన్ రెడ్డి గారు గెలిచిండు, 18లో +23లో సంజయ్ కుమార్ గారు గెలిచిండు. మరి అలాంటి వారిని సమాచారం ఇవ్వకుండా తీసుకొస్తే మీరున్నా నేనున్నా మన మిత్రులు ఎవరున్నా కూడా కొంత బాధపడే అంశం ఉంటుంది.
కానీ ఆయన బాధను వ్యక్తం చేయడంలో తప్పు పట్టడం లేదు. హైకమాండ్ మాట్లాడుతూ ఉంది, శ్రీధర్ బాబు గారు వెళ్ళి మాట్లాడారు, విప్పులు మాట్లాడారు, వాళ్ళు సర్దుమణిగింది, వాళ్ళు మెత్తబడ్డారు, పార్టీతో ఉంటారని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి టీ కప్పులో తుఫాన్ లెక్క ఇది వెళ్ళిపోతుంది. ఇక మరొక విషయం ఏంటంటే భారతదేశంలో ఈ భారతీయ జనతా పార్టీ లేకముందు దేశభక్తి లేదన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. దేశభక్తి, స్వతంత్రోద్యమంలో దేశభక్తి లేకపోతే మనకు స్వతంత్రం ఎందుకు? ఆ ఉద్యమం ఎట్లా నడిచింది? ఆ ఉద్యమం నడవడం వల్లనే కదా మనకు స్వాతంత్రం వచ్చింది. వచ్చిన తర్వాత 1980లో కదా వీళ్ళు పార్టీ పెట్టుకున్నది. మరి అప్పుడు స్వాతంత్ర్యం మన భారతదేశంలో అసలు దేశభక్తి లేదనుకుంటే ఎట్లా? రెండో విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ దేశభక్తి ఎట్లాంటిదంటే నేతి బీరకాయలో నెయ్యి ఎట్లా ఉండదో భారతీయ జనతా పార్టీ ఆలోచనలో దేశభక్తి కూడా అట్లే ఉంటుంది. ఇప్పుడు మణిపూర్ లో వందలాది మంది చనిపోతా ఉంటే మణిపూర్ అనే రాష్ట్రం భారతదేశంలో లేనట్టు, మణిపూర్ కు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కానట్టు ఇన్ని నెలలు సంవత్సరం గడిచినా కూడా అక్కడికి వెళ్ళలేదండి. అంటే ఏం దేశభక్తి అనుకోవాలి? అంటే నరేంద్ర మోడీ గారికి దేశభక్తి ఉన్నదా లేదా? మన దేశంలో ఒక రాష్ట్రము కాలిపోతా ఉంటే, కాలబెట్టుకుంటా ఉంటే, ఆడ మొగ చిన్నపిల్లలు అన్యాయం అయిపోతా ఉంటే ప్రధానమంత్రి ఒక్కసారి పోయి మాట్లాడా వీళ్ళకి దేశభక్తి ఉందని మనం అనుకోవాలన్నా? అంటే వీళ్ళకి అవసరానికి వచ్చే దేశభక్తి ఉంది, అవసరానికి పని అందరికి పనికొచ్చే దేశభక్తి లేదనేదే కదా. మరో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎక్కడ ఈ దేశభక్తితో ఏమైతుంది? వాళ్ళు సీట్లు గెలుచుకోవడం. మొన్న 2024లో మొన్న ముగిసిన ఎలక్షన్ల భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించిన తరువాత మా 10 సంవత్సరాల పరిపాలనలో మేము ఈ మంచి పని చేసినామని ఒక్కసారైనా చెప్పిందా ప్రధానమంత్రి గాని లేకపోతే అమిత్ షా గారు గాని? ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పుస్తెలతాళ్ళు గుంజుకపోతుంది, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 2 ఇళ్ళు ఉంటే 1 ఇల్లు గుంజుకపోతుంది, లేకపోతే రాముని అక్షంతలు పంచుతాం, రాముడిని పెంచినామంటే రాముడు ఉన్నటువంటి ఆ నియోజకవర్గమే ఓడిపోయింది. పోయినసారి ఓసారి 71 వస్తుంది, ఓసారి 62 వస్తున్నటువంటి ఆ రాష్ట్రంలో కేవలం 33 మాత్రమే వచ్చిందంటే మీ పనితనం ఏందో అక్కడనే కనిపించింది కదా. అది కూడా కాదు, ప్రతిసారి 3-4 లక్షల మెజార్టీ తోటి గెలుస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి కేవలం 1,52,000 పైచిలకు మాత్రమే మెజారిటీ రావడం దేనికి సూచిక? కాబట్టి నేను ఏమంటున్నా, భారతీయ జనతా పార్టీ చెప్పే ముచ్చట్లు రాజకీయ ముచ్చట్లే, ప్రజలకు పనికొచ్చే ముచ్చట్లు చెప్పరు వాళ్ళు. నేను ఒకటే అంటున్నా, బీజేపీ చేసినా, బీఆర్ఎస్ చేసినా, కాంగ్రెస్ చేసినా ఆ రాజకీయ విలువలలో భాగంగానే చూస్తున్నారు ప్రజలు తప్ప. ఎందుకంటే వాళ్ళు చేయకుండా మా మీద అబండం వేస్తే మేము కూడా ఓకే, కానీ వాళ్ళు ఆల్రెడీ చేస్తా ఉన్నారు కదా, రకరకాలుగా చేస్తా ఉన్నారు. కొత్త కొత్త పద్ధతులలో ప్రభుత్వాలను పడగొడుతున్నటువంటి బీజేపీని చూసినాక, సిపిఐ ఎమ్మెల్యే కూడా తీసుకున్నటువంటి కేసీఆర్ ను చూసినాక, మేము వద్దంటే వస్తున్నటువంటి వాళ్ళను చూసిన తర్వాత ప్రజలు మా వైపే ఉన్నారు కానీ వాళ్ళ వైపు ఒక 1% కూడా లేరు అనేది స్పష్టంగా చెప్తాను. వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని వాళ్ళు, ఇలా అందరూ వలసలను, రాజకీయ వలసలను ప్రోత్సహించుకుంటూ పోతే ఇక రాజకీయాల్లో విలువలు, ఎన్నికలు ఎందుకు అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా ఈ రాజకీయ వలసలు ఆగాలని కోరుకుందాం. ఇది ఇవాళ మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు బీజేపీ సీనియర్ నేత అల్జాపూర్ శ్రీనివాస్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మిట్టా నర్సేగౌడ్ గారు, వారితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.